మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బాలికల జూనియర్ కళాశాలలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడు మనకు శ్రీరామ మందిరం ప్రతిమలు కూడా చాలా చక్కగా ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యి ఇక్కడ ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఇక్కడ మహబూబ్నగర్ లోకల్ సార్. ఎలా అనిపిస్తుంది మేడం? రామ మందిరం ప్రతిమ కూడా మీరు వేస్తూ ఉన్నారు ముగ్గులు. అందరికీ నమస్కారం, నా పేరు గౌతమి. మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో భారతదేశము ఎంతో గొప్ప పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే మన మోడీ గారు మనకు రామ మందిరం నిర్మించి అందరి హిందువులందరికీ ఐక్యత చాటినారు. కాబట్టి ఈ విధంగా నాకు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు రామ మందిరం నిర్మించాలని నేను ఒక థీమ్తో వచ్చానండి ఈరోజు. ఈ మందిరాన్ని మీరు వేస్తుంటే మీకు ఒక మనసులో ఎలా ఫీలింగ్ కలిగింది? చాలా ఆనందంగా ఉందండి. మన హిందూ సాంప్రదాయాన్ని చాటడమే మన యొక్క ముఖ్య ఉద్దేశము. హిందూ బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారములు మరియు శుభాభినందనలు. మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకో 10 రోజుల్లో కూడా రామ మందిరం ఓపెన్ కాబోతుంది. ఆ ప్రారంభోత్సవానికి ముందే మీకు ఇలాంటి అవకాశం రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అది కూడా మన బీజేపీ పార్టీ వాళ్ళు పెట్టినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే హిందువుల యొక్క ఐకమత్యాన్ని చాటడానికి చాలా మంచిగా అనిపిస్తుందండి. ముఖ్యంగా వాళ్ళు ఈ రామ మందిరం ప్రతిమ ఇక్కడ ముగ్గు రూపంలో వేయడం వాళ్ళకి చాలా సంతోషం వేస్తుందని కూడా మహిళలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా వీళ్ళు ఎంతో చక్కగా మహిళలు, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ వచ్చి పాల్గొని వాళ్ళ యొక్క సంతోషంలో ఇక్కడ ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అతిథులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? ముందుగా మహబూబ్నగర్ పట్టణవాసులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఇది మా భారతీయ జనతా పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణమ్మ రావడం జరుగుతుంది. ఆవిడ వచ్చినాక ఇక్కడ ఉన్న జడ్జిమెంట్ ప్రకారం ఎవరు మంచిగా వేస్తే వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ 5,000 ఏదో ఉన్నట్టుంది అమౌంట్ కూడా, దాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అన్నిటికన్నా ముందుగా పండుగ వాతావరణాన్ని తెచ్చినందుకు సంతోషం వ్యక్తం చేసుకుంటూ జీవితంలో కూడా ఇన్ని రంగులు ఉంటాయి, ఇన్ని రంగులుగా అనుభవించాలి జీవితాన్ని అని ఇదొక ముగ్గుల ద్వారా ఒక సందేశాన్ని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన అమ్మలక్కలకి, సోదరిమణులకు అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనం పక్కలో చూసుకున్నట్లయితే కూడా రామ మందిరాన్ని ముగ్గు కూడా ఎంతో చక్కగా చూస్తున్నాగానే ఒక కిలోమీటర్ నుంచి అయినా కానీ మనకు ఎంతో అందంగా కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కదా? ఇంకో 10 రోజుల్లో కూడా రామ మందిరం ఓపెన్ కాబోతుంది. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో కూడా ఈ ముగ్గుని వేయడం ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టన జరుగుతుంది. అంటే అది జనాల్లోకి కూడా రామభక్తిగా అనుకోండి, అయోధ్య రామ మందిరం ఒక వేవ్ లాగా నడుస్తుంది. అదే వాళ్ళ మనసులో నుండి ఈరోజు ముగ్గు రూపంలో అయోధ్య మందిరాన్ని ముగ్గు కూడా తెలుసుకుంటున్నా. అలాగే ఈ పండగ అమ్మవారికి సంబంధించి అమ్మ కూడా తాగుతుంది, అది కూడా ప్రతిపాదన జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అమ్మవారి చాలా చక్కగా ఏర్పడుతున్నారు. ఒక 100 నుంచి 200 వరకు ఇక్కడ ముగ్గుల నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య అతిథి పెద్ద స్థాయిలో పాల్గొన్నారు. మన సంక్రాంతి సవరాలు మహిళలు ఎంతో ఉత్సాహంగా ముగ్గులు దిద్దారు. భారతీయ జనతా పార్టీ చూడాలకి ప్రోత్సాహాలు గమనిస్తాను. పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేస్తున్నారు. డీకే నగర్ చెల్లి బహుప్రాణం ఉంటుంది. అందరికీ కూడా అభినందనలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీజేపీ కమలం గుర్తు కూడా మీరు అది లక్ష్మీ ఇష్టమైనది. సంతోషంగా ఉంది. మహిళ పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేయడానికి ఇష్టమైనది నేను కాబట్టి నాకు ఇష్టమైన సంఖ్యలో చాలా మందిరం కూడా ఒక మందిరం మరో 10 రోజులు కూడా ప్రారంభం. నాకు చాలా సంతోషం. 5 సంవత్సరాల తర్వాత ఒక భారతదేశ ఉంది అంటే నిజంగా తీసుకొని మరి నిషా దాన్ని ఓపెనింగ్ చేయడానికి పార్టిసిపేట్ చేస్తున్నాడు. అది చాలా విషయము. మా నాన్నగారు అరెస్ట్ అయ్యారు, అన్ని చేశారు. వాళ్ళు చాలా సంతోషంగా మీరు చూస్తారా అని అనుకున్నారు. వాళ్ళకు అవకాశం వస్తుంది. చాలా సంతోషం. మోడీ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ముగ్గుల ఇక్కడ నిర్వహించడంతో మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.